शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. ఈరోజు భగవద్గీతలో సుమారు 3 నెలల తర్వాత మళ్ళీ మనం 2 నెలల తర్వాత మళ్ళీ కూర్చుంటున్నాం. మనము ఇంతకు ముందు 2వ అధ్యాయంలో 61వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 62వ శ్లోకం 63 కలిపి యాక్చువల్గా ఇది కలిపి చెప్పుకుంటారు. దీన్ని 62 63 కలిపి చెప్పుకుంటారు. 62 ఒకరు చెప్పేయండి, 63 ఒకరు చెప్పేయండి, సరిపోతే ఒకసారి చెప్పేయండి సార్లే, టైం ఉండదు కదా అందువల్ల. ఏమ్మా తేజ చెప్పండి అమ్మా. ఫస్ట్ శ్లోకం మీరు చెప్పండి, రెండో శ్లోకం శాంతబాయి మేడం చెప్తారు. ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోభిజాయతే. శాంతబాయి మేడం మీరు చెప్పండి మేడం. క్రోధాత్ భవతి సమ్మోహః క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంతే మేడం. ఇది నేను ఒకసారి మొత్తం చదివేస్తాను. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది చాలా ప్రముఖమైనటువంటి శ్లోకం భగవద్గీతలో. మానవుడు పతనమయ్యేదానికి ఎలా మార్గము అని చెప్పడం అనమాట. అంటే ఇంతవరకు మనము భగవద్గీత 2వ చాప్టర్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నేపథ్యం ఏమిటంటే, స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమి అని అర్జునుడు అడుగుతాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటంటే, స్థితప్రజ్ఞుడు ఇలా ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుడి గురించి చెప్పుకుంటూ వచ్చినాడు. ఎప్పటి వరకు 61వ శ్లోకం వరకు చెప్పినాడు. చెప్పిన తర్వాత స్థితప్రజ్ఞుడిగా ఉండడానికి నిలబడి ఉండాలి కదా, అలాగే స్థితప్రజ్ఞత్వంలో అలాగే నిలబడి ఉండాలి. మరి ఏదైనా ఒక గోల్ సాధించాలి అంటే మనకు ఆ గోల్ ఎక్కడానికి ఎలా ప్రయత్నం చేయాలి అని చెప్పిన తర్వాత ఏదైనా పతనం అవ్వడానికి కూడా కారణం ఏమన్నా ఉంటుందా అని ఈ శ్లోకాల్లో చెప్తున్నాడు. అంటే ఏదన్నా ఈ రకంగా ఈ మార్గంలో నువ్వు వెళ్ళావంటే నీవు కింద పడిపోవడం ఖాయము. అంటే నీవు ఎంత గొప్పవాడై ఎంత గొప్పగా స్థితప్రజ్ఞత్వానికి దగ్గరగా చేరుకున్నప్పటికీ కూడాను ఎప్పుడైనా కూడా కిందికి జారి పడిపోవడం ఖాయము అని ఎందుకు చెప్తున్నాడు? పతనమయ్యేదానికి అంటే ఒక మనిషి బుద్ధినాశాత్ ప్రణశ్యతి నాశనం అయిపోతాడు. ఒక మనిషి నాశనం అయిపోవాలి అంటే మార్గం ఏమిటి అనేది శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. నాశనం అయ్యేది ఎందుకు చెప్తున్నాడు అతను అంటే, నాశనం అయ్యేది ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆ మార్గం చెప్తే ఆ మార్గంలో వేరే వాళ్ళు పోకుండా ఉంటారు కనీసము. కానీ కనీసము ఆ సాధకుడు ఉన్నటువంటి వాడు, ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు ఈ మెట్లు జారి క్రింద పడిపోకుండా ఉండాలంటే ఆ దారి కూడా చెప్పిండాలి. ఈ దారిలో నువ్వు వెళ్ళావంటే నువ్వు పడిపోతావు, కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పడానికి కోసము ఈ శ్లోకాలు 2 శ్లోకాలు కలిపి చెప్తున్నారు అనమాట. ఇది ఒక శ్లోకమే చదివితే ఇందులో అర్థం పొదవదు అనమాట. కాబట్టి ఈ 2 శ్లోకాలు కలిపి చెప్తే చివరికి బుద్ధినాశాత్ ప్రణశ్యతి, వాడు ఈ మార్గంలో వెళ్ళాడంటే, అంటే ఇది మైల్ స్టోన్స్ అనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః, ధ్యాయతి అంటే ధ్యానం చేయడం అనమాట. అలా ధ్యానం చేయడం, ధ్యాన విషయాలను గురించి ధ్యానం చేయడము అనేది మొదటి మైల్ స్టోన్.
రెండవది సంగస్తేషు ఉపజాయతే, రెండవ మైల్ స్టోను. సంగాత్ సంజాయతే కామహ, మూడవ మైల్ స్టోను. కామాత్ క్రోధోభిజాయతే, నాలుగవ మైల్ స్టోను. అట్లా నాలుగు మైల్ స్టోన్స్. అట్లాగే ఇక్కడ ఒక మైల్ స్టోన్, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, ఇవి 2 మైల్ స్టోన్స్ 6. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ 7. ఈ 7 మార్గాల్లో నువ్వు వెళ్ళావంటే, 7 మైల్ స్టోన్స్ దాటి నువ్వు వెళ్ళావంటే నీవు ప్రణశ్యతి, నీవు నాశనం అయిపోయేదానికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నాశనం కాకుండా ఉండాలంటే ఈ మొదటి మార్గంలోకే నువ్వు వెళ్ళొద్దు అని చెప్పడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటువంటి గొప్ప సందేశం అన్నమాట ఈ శ్లోకంలో, 2 శ్లోకాల్లో. ఏమిటిది అంటే, ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఏమిటంటే, విషయాన్ అంటే విషయములు అంటే ఇంద్రియ విషయములు అంటాము. ఇంద్రియ విషయములు అంటే ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. మనకు పంచ ఇంద్రియములు ఇచ్చినాడు కదా భగవంతుడు. కన్ను, ముక్కు, చెవి, నోరు ఇవన్నీ ఇచ్చాడు కదా. పంచ జ్ఞానేంద్రియములు ఇచ్చినాడు. పంచ జ్ఞానేంద్రియముల నుంచి 5 రకాలైనటువంటి వస్తువులు మనము చూడడం కానీ, తినడం కానీ, రుచి చూడడం కానీ, స్పర్శ కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. కంటితో చూస్తాము, నాలుకతో రుచి మనము గ్రహిస్తాము, చెవులతో మంచి మ్యూజిక్ కానీ, ఇంకోటి కానీ, మరొకటి కానీ వింటాము. కాబట్టి ప్రతి ఒక్కదానికి ఏమైపోతుందంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఈ 5 5 జ్ఞానేంద్రియములతో మనం గ్రహిస్తూ ఉంటాము. విషయాలు అంటాం, వీటన్నిటిని విషయాలు అంటాం అనమాట. విషయాలు అని ఎందుకంటాము అంటే, శ్రీ బంధనే అని ధాతువు అన్నమాట. విషయాన్ అంటే శ్రీ బంధనే అంటే ఏమిటంటే గొప్పగా బంధిస్తాయి కాబట్టి వాటిని విషయాలు అంటారట. ధ్యాయతో విషయాన్ పుంసః అంటే ఏదైనా ఒక వ్యక్తి అన్నటువంటి వాడు ఒక వస్తువుని గురించి కానీ, ఒక పదార్థాన్ని గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ అదే ఆలోచిస్తుంటే ఏమైపోతుందంట అంటే అతను ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగము అన్నటువంటిది కలుగుతుంది. సంగము అంటే ఏమిటంటే అటాచ్మెంట్ అనమాట. అటాచ్మెంట్ అంటే ఒక రకమైనటువంటి ఆసక్తి కలుగుతుంది. ఆ వ్యక్తి మీద కానీ, ఆ పదార్థం మీద కానీ తరచుగా అనుకుంటుంటే దాని మీద ఏమైపోతుందంటే సంగము ఉన్నటువంటిది ఏర్పడుతుంది. బ్రాడ్గా అర్థం మొదట సంగస్తేషు ఉపజాయతే అంటే పుడుతుంది. సంగము అనేటువంటిది పుడుతుంది. ఏదైనా ఒక వస్తువు గురించి ఆలోచన చేస్తూ ఉంటాం అనుకోండి, ఒక కారుని గురించి ఆలోచన చేస్తాం అనుకోండి. కారు ఏదైనా గొప్ప కారు, ఆ కారు గురించి ఆలోచన చేస్తుంటే ఏమైపోతుంది, ఆ కారు గురించి ఆలోచన చేసి అరే నాకు కూడా ఒక కారు ఉంటే బాగుంటుంది అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుందన్నమాట. సంగము ఉన్నటువంటి అటాచ్మెంట్ వస్తుంది. సంగాత్ సంజాయతే కామః, సంగం నుంచి ఏమైపోతుంది, అది ఆలోచన చేస్తుంటే అదేమైపోతుందంటే ఇట్ బికమ్స్ ఎన్ ఐడియా. ఒక ఐడియా మాదిరిగా డెవలప్ అయిపోతుంది అనమాట. స్ట్రే థాట్ విల్ బికమ్ ఎన్ ఐడియా అంటాం దీన్ని. అంటే ముందు ధ్యానం కూర్చొని దాని గురించి ఆలోచన చేస్తుండేది, వివిధ కోణాల్లో ఆలోచన చేస్తుండేది. ఆ కారు కొనడానికి ఎంత డబ్బు అవుతుంది, ఆ కారు ఏ కారు కొంటే బాగుంటుంది, మన ఇంటికి ఏ కారు అయితే మ్యాచ్ అవుతుంది, ఇలాంటిది ఏదో అలా ఆలోచన చేస్తుంటే ఏమైపోతుంది, ఆ కారు మీద ఒక మోజు పుడుతుంది అనమాట. ఆ మోజు పుట్టడాన్ని సంగము అంటాం అనమాట. మోజు పుట్టిన దాని నుంచి ఏమైపోతుంది, సంగాత్ సంజాయతే కామః, అది నాకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. తర్వాత సంగాత్ సంజాయతే కామః, కోరిక అనేటువంటిది పుడుతుంది. కోరిక పుట్టినచ్చి అక్కడికి ఊరిక ఉంటుందా అంటే ఉండదు అనమాట. కామాత్ క్రోధోభిజాయతే, ఈ కామం పుట్టినప్పుడు ఏమైపోతుంది, కామం పుట్టినప్పుడు దాన్ని ఎలాగో సంపాదించాలా అన్నటువంటి డిజైర్ అంటాం. డిజైర్ పుడుతుంది. డిజైర్ పుట్టినప్పుడు ఏం చేస్తాడు వీడు ఏం చేస్తాడు అంటే, అరే నాకు ఒక కారు కొనడానికి నా శక్తి లేదు కదా అనుకుంటాడు. శక్తి లేదు కదా అనుకున్నప్పుడు అప్పుడు ఎవడో వ్యక్తి వస్తాడు, థర్డ్ పార్టీ కూడా వస్తాడు. వాడు చెప్తాడు, ఎందుకు కాదు నీకు ఇప్పుడు నీ ఉన్నటువంటి డబ్బుతో నీవు కొనలేవు, కానీ ఒక ఇన్స్టాల్మెంట్స్ నువ్వు కొనొచ్చు కదా అనేది ఒక సలహా ఇస్తాడు అనుకోండి. అప్పుడు వీడేమైపోతాడు, వర్తమాన కాలంలో నుంచి భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు. వీడు అప్పుడే వర్తమాన కాలం నుంచి భవిష్యత్ కాలంలోకి వెళ్ళిపోయేసి, నేనేదో ఇన్ని ఇన్స్టాల్మెంట్స్ ఇన్నేళ్ళు కట్టుకుంటే ఈ కారు ఇప్పుడే నాది అవుతుంది కదా అన్నటువంటి ఒక లెక్కలు వేసుకునేసేసి ఆ కారు మీద మోజుపడి ఆ కారును కొనడం అన్నటువంటి జరుగుతుంది అనమాట. అది సంగాత్ సంజాయతే కామః, డిజైర్ అన్నటువంటిది. ఆ డిజైర్ ఏమైపోతుంది, డిజైర్ ఫుల్ఫిల్ అయింది, ఓకే. ఫుల్ఫిల్ కాలేదనుకోండి, వాడు కొనలేకపోతాడు అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, లేకపోతే కొన్న తర్వాత ఏమైంది, కొన్న తర్వాత మొదటి రోజు కారు తీసుకొని బయటకు వెళ్తే ఎవడో స్కూటర్ వాడు వచ్చి దాన్ని డెంట్ కొట్టాడు అనుకోండి. డెంట్ కొడితే అప్పుడు ఏమైపోతుందంటే క్రోధోభిజాయతే, దాని మీద కోపం వచ్చేస్తుంది అనమాట. అప్పుడైనా వాడి మీద కోపం వచ్చేస్తుంది. కామం నుంచి క్రోధం వస్తుంది. ఎందుకంటే దీని మీద అంత అటాచ్మెంట్ ఉంటుంది కదా, అంత అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి 10 ఏళ్ల తర్వాత దాన్ని కొడితే అంత బాధగా కనబడదు అనమాట. మరి అప్పుడే
తెచ్చిన తేంగానే ఏదో దెబ్బ తగిలిన దానికి అంటే కామం నుంచి క్రోధం అన్నటువంటిది వస్తుంది అనమాట. క్రోధాద్భవతి సమ్మోహ. సమ్మోహం అంటే ఏది నిజము ఏది అబద్ధము అన్నటువంటి విషయం తెలియదు, ఏది మంచి ఏది చెడు అన్నటువంటి తెలియదు. వాడు నాకు చెప్పినట్టు నాకు చేసినటువంటి వాడు నాకు తెలిసినటువంటి వ్యక్తి, నాకు తెలియనటువంటి వాడి వ్యక్తి తెలియదు, నాకు కావలసిన వాడా కాదా తెలియదు అనమాట. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి విభ్రమం చెందిపోతుంది. అంటే వాడు తెలుసుకున్నటువంటి సంస్కార బలం అంతా నశించిపోతుంది. ఎప్పుడైతే సంస్కార బలం నశించిపోతుందో తిట్టడం మొదలు పెడతాడు అనమాట. వాడిని తిట్టడం మొదలు పెడతా అంటే వీడు ఎప్పుడూ తిట్టిండేటువంటి వాడు కాదని కాదు. అలాంటి వాడు ఇప్పుడు తిట్టడం మొదలు పెడతాడంటే తిట్టకూడదు అన్నటువంటి విషయం నీకు తెలుసు, ఆ స్మృతిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ స్మృతి విభ్రమ అది అప్పుడు పనిచేయదు అనమాట. ఆ స్మృతి భ్రంశం నుంచి బుద్ధి నాశనం అయిపోతుంది, బుద్ధి నాశనం నుంచి ప్రణశ్యతి అయిపోతుంది అని బ్రాడ్గా అర్థం అనమాట. దీనికి బాగా ఖచ్చితమైనటువంటి ఉదాహరణ అంటే ఒక వ్యక్తి ఉంటాడు అనుకోండి. ఆ వ్యక్తి ఉన్నటువంటి వాడు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయిని ప్రేమించినప్పుడు ప్రేమించడం అంటే ఎలా ప్రేమిస్తాడంటే ఒక అమ్మాయిని చూస్తాడు. మొదట చాలా అందంగా ఉంది అనుకుంటాడు. ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి ఫోటో దగ్గర పెట్టుకుంటాడు. అమ్మాయి ఫోటో దగ్గర పెట్టుకునేసి ఆ ఫోటోనే చూడడమే మొదలు పెడతాడు అనమాట. తర్వాత మొదలు పెట్టే చూడడం చేసి తర్వాత అలా అమ్మాయితో ఎలాగో యాక్సెస్ గెయిన్ చేసి దగ్గరికి వెళ్ళి ఏదో ఫోన్ నెంబర్ ఇప్పించుకునేసి తర్వాత ఏదో వాట్సాప్లో కొన్ని మెసేజ్లు పంపడం, ఆమె ఏదో పంపడం, జనరల్ మెసేజెస్ అనుకోండి. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఆమె పంపిన మెసేజెస్నే మళ్ళీ చదవడము, ఆమె ఫోటోను మళ్ళీ చూడడము. అలా చూడడం ఏమైపోతుంది, ధ్యాయతో విషయాన్ పుంసః. ఒక విషయం, ఇక్కడ ఈ విషయం అంటే ఏమి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనమాట. ఈ ధ్యాయతో విషయాన్ పుంసః అలా ఆలోచన చేసి ఏమైపోతుందంటే సంగము అన్నటువంటిది ఏర్పడుతుంది. ఆమె సంగము అంటే ఏమిటంటే ఆమె మీద ఆసక్తి అన్నటువంటిది పుడుతుంది. ఎప్పుడైతే ఆసక్తి పుడుతుందో ఆమె నాదైపోవాలా, నేను ఆమెను పెళ్లి అనుకోవడం అనమాట. సంఘాత్ సంజాయతే కామః, ఆమె నాకు దక్కాలి అనుకోవడం అనమాట. అది దక్కింది అనుకోండి సరిపోయింది. ఆమె దక్కలేదు అనుకోండి అప్పుడు ఏమైపోతుందంటే క్రోధోభిజాయతే, కోపం వచ్చేస్తుంది వీడికి. అంటే ఏమిటంటే ఇంతవరకు కామము అన్నటువంటిది హృదయంలో ఉన్నటువంటి కామము ముక్కు మీద కోపంగా వచ్చేస్తుంది అనమాట. కోపంగా వచ్చి ఏమైపోతుంది, ఆ కోపం అన్నటువంటిది ఆమె మీద కోపం కావచ్చు, తనకు అడ్డు వచ్చినటువంటి వాళ్ళ మీద కోపం కావచ్చు, ఆమె అన్నదమ్ములు ఎవరైనా వచ్చి ఆ కోపం ఇతనికి అడ్డుగా ఉంటారు అనుకోండి. అడ్డుగా ఉంటే వాళ్ళని చంపేయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు వీడు. అంటే ఈమె మీద లేకపోతే ఏం చేస్తాడంటే క్రోధాద్భవతి, ఈమె మీదనే కోపం వచ్చేస్తుంది, నన్ను ఈమె ప్రేమించడం లేదు కదా అనుకుంటాడు. ఆ కోపంతో ఆమె తిట్టుతాడు, ఆమె వాళ్ళని తిడతాడు, ఇవన్నీ చేస్తాడు అనమాట. చేసిన తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ అంటే మోహం వస్తుంది అనమాట. ఏది మంచి ఏది చెడు అన్నటువంటి విశేష జ్ఞానం అన్నటువంటిది వాడికి నశించిపోతుంది అనమాట. ఆ సమ్మోహంతో ఏమైపోతుంటే క్రోధం వచ్చినప్పుడు ఏమైపోతాడు, వీడు వణికిపోయింటాడు. వణికిపోయింటాడు, కోపంతో తిట్టడం మొదలుపెట్టింటాడు. ఎవరిని వాళ్ళ అన్నగారులు కానీ తమ్ముళ్ళను కానీ లేకుంటే ఆమెను కానీ తిట్టడం మొదలుపెట్టింటాడు. ఇప్పుడు ఏమైపోతుందంట, ఆ క్రోధం వల్ల ఏమైపోతుందంటే బుద్ధి అన్నటువంటిది పనిచేయకుండా పోతుంది. సమ్మోహం నుంచి ఏమైపోతుందంటే స్మృతి విభ్రమ అంటే ఇన్నేళ్ళు వాడు ఏదో చదువుకొని ఉంటాడు, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ లో వాడు గొప్ప వ్యక్తి అన్నట్టుగా అందరికీ పరిచయంగా ఉంటుంది, వీడు ఒక డీసెంట్ వ్యక్తి, సివిలైజ్డ్ వ్యక్తి అన్నటువంటి విషయం తెలిసి ఉంటుంది. కానీ సమ్మోహం నుంచి ఏమైపోతుందంటే వాడికి ఉన్నటువంటి ఆ జ్ఞానం అంతా నశించిపోతుంది. స్మృతి విభ్రమ. ఆ జ్ఞానం ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు ఆ జ్ఞానం నశించిపోయినప్పుడు అంటే వాడు చదువుకున్నటువంటిది అంటే పక్క వాళ్ళని తిట్టకూడదు, కొట్టకూడదు అన్నటువంటి విషయం తెలుసు, వాళ్ళపై ఆమె యొక్క డిగ్నిటీని రెస్పెక్ట్ చేయాలన్నటువంటి విషయం తెలుసు. ఇవన్నీ స్మృతిలో ఉన్నటువంటి విషయాలన్నమాట. స్మృతి అంటే ఇన్నేళ్ళు చదువుకున్నటువంటి సంస్కార బలం అదంతా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ మూమెంట్లో అది మర్చిపోతాడు అనమాట. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. మర్చిపోయి ఏం చేస్తాడంటే ఎంతకైనా తెగించడం మొదలు పెడతాడు. ఆ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. బుద్ధినాశం అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అన్నటువంటి విషయం తెలియదు అనమాట. తెలియకుండా ఏం చేస్తాడు వాడు, ఏమో ఆమె మీద యాసిడ్ చల్లడం కానీ ఇంకేదో చేయడం కానీ, లేకుంటే ఆమె మీద కోపాన్ని ఏదో ఇంటి ఒక ఫోన్ కింద పడేయడం కానీ, ఆ రేడియోని పగలగొట్టడం కానీ, టీవీని పగలగొట్టడం కానీ ఏదో చేయడం అనమాట. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ స్టేజ్ వచ్చింది అంటే వాడు ప్రణశ్యతి, వాడు నాశనం అయిపోయినట్టే, వాడు ఏమి దేనికి కూడా అర్హుడు కాడు అని చెప్పేటువంటి ఈ ప్రధానమైనటువంటి శ్లోకం ఈ రెండు శ్లోకాలు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఇప్పుడు ఒక్కసారి అర్థం చూసుకుంటూ వస్తే విషయాన్ అంటే ఇంద్రియ విషయములను గురించి అని అర్థం అనమాట. విషయాన్ ధ్యాయతో విషయాన్ ధ్యాయత ఆలోచిస్తూ ఉన్నటువంటి పుంసః అంటే వ్యక్తికి, ధ్యాయత అంటే ధ్యాయతో అంటే ధ్యాయత అంటే ఆలోచిస్తూ ఉన్నటువంటి పుంసః మనిషికి
ఏంటి వ్యక్తి పుంస అంటే ఇక్కడ మగవాడు అనే కాదు అర్థం. ఇక్కడ ఎవరైనా కానీ వ్యక్తికి పుంస అంటే పుంస ధ్యాయత, ఎవడైతే ఆలోచన చేస్తూ ఉంటాడో దేని గురించి విషయాన్ అంటే ఇంద్రియ విషయములను, ఇంద్రియ విషయముల గురించి ఎవడైతే ఖచ్చితంగా ఆలోచన చేస్తూ ఉంటాడో అంటే దాని మీదనే ఆలోచన పెట్టి ఉంటాడో అంటే ధ్యాయత అన్నటువంటి పదం ఉంది కదా. ఇక్కడ ధ్యాయత అంటే ఏమిటంటే ధ్యానము అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం అన్నమాట. ధ్యానం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ధ్యానము అంటే ఏమిటి అనేది విషయం తెలుసు. మనం అందరూ ఏదో ఒక విషయం మీద ధ్యానం చేస్తుంటాము. ఏం ధ్యానం చేస్తుంటాము? కొడుకు అమెరికాలో ఉంటాడు, లేకుంటే కూతురు అమెరికాలో ఉంటుంది. మనము పగలంతా ఇక్కడ వీళ్ళు ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పగలు రాత్రి వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తుంటారో ఏమో, వాళ్ళు భోజనం చేశారో లేదో, వాళ్ళకి ఈరోజు ఏమన్నా తలనొచ్చిందో ఏమో, బయటకు వెళ్ళారో లేదో, బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా ట్రాఫిక్ లో చిక్కున్నారో ఏమో, ఏదో ఆలోచన అనమాట. ఈ ధ్యాయత అంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తూనే ఉంటారనమాట. దేని గురించి ఆలోచన చేస్తున్నారు వాళ్ళు? విషయాన్ అంటే ఇంద్రియ విషయముల గురించి, అంటే సంసార విషయాల గురించినటువంటి విషయాలను మాత్రమే ఆలోచన చేసేటువంటి పుంసహ అలాంటి వ్యక్తికి. అంటే మనం ఆలోచన చేయాలి? ఏమి ఆలోచన చేయాలంటే భగవంతుడు చెప్పేటువంటి విషయం ఏమిటంటే భగవంతుడిని ఆ రకంగా ఆలోచన చెయ్యి, భగవంతుడిని ఆ రకంగా ఆలోచన చేయాలన్నమాట. ఎప్పుడు ఆలోచన చేయాలి? భగవంతుడి కోసం నేను ఎలా చేరుకోగలను అని చెప్పేసి పరిపరి విధాలుగా ఆలోచన చేస్తుండాలన్నమాట. ఏ విధంగా అయితే నేను ఇంకా దగ్గర అవుతాను, ఏ విధంగా అయితే ఇంకా దగ్గర అవుతాను అన్నటువంటి ఆలోచన ముందు సాగిపోతూ ఉండాలి. సో అందువల్ల ఏమంటారు, చాలా మంది ఏమంటారంటే దానికి ఎందుకు మనకు అలా కుదరడం లేదు అనేటువంటి విషయం చాలా మంది డిస్కస్ చేస్తారు దీన్ని. ఎందుకు మనం దానికి కుదరడం లేదు అంటే మనము ఏం చేస్తామంటే మనము సాధారణంగా మనకు పతంజలి యోగ శాస్త్రం తీసుకుంటే, పతంజలి యోగ శాస్త్రంలో ధ్యానము అన్నటువంటి దాన్ని చాలా ప్రధానమైనటువంటి అంశంగా చెప్తాడు అనమాట. ఆ ధ్యానము అన్నటువంటిది అష్టాంగ యోగం ఉంటాం కదా, అతను అష్టాంగ యోగం అంటే 8 అంగాలు ఉన్నటువంటి యోగం. ఏమిటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8. ఈ 8 కలిపితే అష్టాంగ యోగము అని. సాధారణంగా మనం యోగం ఉంటే ఏమనుకుంటామంటే, యోగం ఉంటే ఏదో ఆసనాలు వేయడం యోగము అనుకుంటాం అనమాట. కానీ ఆసనాలు వేయడం ఉన్నటువంటిది యోగములో ఒక పార్ట్. యోగము అంటే ఏమిటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 చేరితే అష్టాంగ యోగము అని అంటాం అనమాట. ఆ 8 కలిపితే అష్టాంగ యోగము. అది పతంజలి చెప్పిండేది. పతంజలి ధ్యానాన్ని ఎక్కడ చెప్పాడు అంటే 7వ మెట్టుగా చెప్పాడు అనమాట. అంటే ముందు యమ అంటే ఇంద్రియ నిగ్రహము, యమ, నియమ, ఆసన, ఎలా కూర్చోవాలి, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ధారణ, ధ్యాన, సమాధి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంటాడంటే ఆయన 7వ స్టెప్ గా చెప్తాడు అనమాట. అంటే ఈ 6 స్టెప్పులు దాటుకుంటూ పోతే నీవు అంటే ప్రైమరీ లెవెల్లో 1, 2, 3, 4, 5, 6 వెళ్ళిపోతే ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నువ్వు ధ్యానం ఉన్నటువంటి స్టేజ్కి వస్తావు. ఒకేసారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ బుక్ తీసుకొని నువ్వు చదువుకుంటే ఏమైపోతుంది, అది అర్థం కాదనమాట. మనం ఏం చేస్తాం సాధారణంగా అంటే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొంతమంది చెప్తుంటారు, నువ్వు కాస్త మెడిటేషన్ చేసుకోపోరా అంటారు. వీడేం చేస్తాడు, ధ్యానానికి పోయి కూర్చుంటాడు, మెడిటేషన్ సెంటర్ పోయి కూర్చుంటాడు అనమాట. కూర్చునేసి శ్రీకృష్ణుని ధ్యానం చేయి, శ్రీకృష్ణుని ఊహించుకో అంటే శ్రీకృష్ణుని ఊహించుకుంటూ ఉంటాడు. శ్రీకృష్ణ అంటూనే ఉంటాడు. మధ్యలో అమెరికాలో ఉన్నటువంటి కొడుకు గుర్తుకొచ్చేస్తాడు అనమాట. ఒక 2 నిమిషాల లోపల ఎప్పుడో తెలియకుండానే శ్రీకృష్ణుడు జారుకునేస్తాడు. ఈ అమెరికాలో ఉన్నటువంటి వాడే ఇతన్ని గుర్తొస్తుంటాడు అనమాట. ఒక ధ్యానం అయిపోయిన తర్వాత 10 నిమిషాల తర్వాత నేను కృష్ణుడి మీద ధ్యానం చేయమంటే మరి అమెరికా ధ్యానం చేశారే అనుకుంటాడు అనమాట. ఎందుకు అలా చేస్తున్నారంటే ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ ఇవన్నీ లేకుండా పోయినాయనమాట. ఈ స్టెప్స్ అన్ని ఒక్కొక్కటే దాటుకుంటూ వస్తే ధ్యానం ఉన్నటువంటిది కుదిరేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కమర్షియల్ వరల్డ్ ఏమైపోయిందంటే ఒకేసారి మెడిటేషన్ సెంటర్కి వెళ్ళు, అక్కడ కూర్చుంటే నీకేదో మంచి ఒక ప్రశాంతత దొరుకుతుంది అంటారు. కానీ ఏమీ జరగదనమాట అలా వెళ్తే మళ్ళీ కూడాను అలా మెడిటేషన్ అన్నటువంటిది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్మెంట్ అంటారు అనమాట. దీన్ని ఫార్వర్డ్ అంటే ఒక స్టెప్ ముందుకు పోతారు, 2 స్టెప్పులు వెనక్కి వస్తుంటారు, ఒక స్టెప్ ముందుకు పోతుంటారు, 2 స్టెప్పులు వెనక్కి వస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడాను అందులో మనకు ప్రతిష్ట అంటే అక్కడ ఒక రకమైనటువంటి కూర్చోడానికి కావాల్సినటువంటి జరగదన్నమాట. ధ్యాయతో విషయాన్ పుంస. ఇక్కడ మనం ఏం విషయాలు ఆలోచన చేస్తుంటాము అంటే
ఇంద్రియ విషయాల గురించి ఆలోచన చేస్తుంటాము. ధ్యాయతో విషయాన్ పుంసః. అలా చేసిన దాని నుంచి ఏమైపోయిందంటే సంగస్తేషు ఉపజాయతే, దాని మీద ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి అంటాం. సంగ అంటే ఆసక్తి అంటాం అనమాట. సంగ అంటే దగ్గర అవ్వడం అనమాట. అందుకోసం ఏం చెప్తారంటే సాధారణంగాను వేదవ్యాస మహర్షి యొక్క కుమారుడు శుకుడు అందుకోసం ఏం చేసేటువంటి వాడు అంటే ఒక్క చోటికి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు కూడాను ఒక ప్రదేశంలో ఒక రోజు ఉండేటువంటి వాడు కాడంట, వెళ్ళిపోతుండేటువంటి వాడంట. అంటే గోవును పితికేటువంటి సమయం ఎంత సమయమో అంత సమయము కూడాను ఒకవైపు ఉండేటువంటి వాడు కాడు ఆయన అని చెప్పేసి. అంటే అక్కడ వెళ్ళాడు అనుకోండి, దానితో సంఘము అన్నటువంటిది ఏర్పడుతుంది. సంఘం ఏర్పడుతుంది, ఆ ప్రదేశంతో సంఘం ఏర్పడుతుంది. ఇదేదో బాగుంది అనుకుంటాము, అక్కడ కూర్చుంటాము. అందువల్ల అక్కడి నుంచి మనం ఏం చేస్తే అక్కడి నుంచి మూవ్ అయిపోతూ ఉంటాడంట అతను. అందువల్ల మనం ఇళ్లలో కూడాను ఈ సంఘము అన్నటువంటిది చాలా మందికి ఉంటుందన్నమాట. ఇది మా నాన్న కుర్చీ ఎట్టుంటారు అంటే అందులో మా నాన్న కూర్చోవాలి. ఎందుకు మీ నాన్న కూర్చోవాలి? మీ నాన్న ఆ తట్టలో భోజనం చేయాలి. ఆ తట్టతో సంగమం అనమాట. దాని మీద ఆసక్తి. నేను మాత్రమే వేసుకోవాలి. ఎవరో ఎంతో మంది వేసుకున్నారు, నీకంటే నువ్వు పుట్టక ముందు నుంచి వేసుకున్నారు ఆ తట్ట, వెండి తట్ట. మీ ఇంటికి వచ్చినటువంటి వెండి తట్టని మీ తాత వేసుకున్నాడు, మీ ముత్తాత వేసుకున్నాడు, తర్వాత నీకు వచ్చింది. నీ తర్వాత నీ కొడుకు వేసుకుంటాడు, నీ మనోడు వేసుకుంటాడు. నీకెందుకు ఆ మోజు అన్నటువంటిది ఆలోచన రాదనమాట. అందువల్ల ఏమైందంటే ధ్యాయతో విషయాన్ పుంసః, ప్రతి దాని మీద అటాచ్మెంట్ అన్నటువంటిది అలా పెరుగుతుంటుంది అనమాట. అలాగే వ్యక్తుల మీద కూడా అంతే. కొడుకు కూతురు, కోడలు, అల్లుడు, బిడ్డ, అది ఇది అనమాట. ఇవన్నిటి మీద ఏమిటంటే సంఘము అన్నటువంటిది పెంచుకుంటూ పోతే ఏమైపోతుందంటే ఆ సంఘం అలాగే ఉంటుందన్నమాట. సంఘం తగ్గదన్నమాట. కొంతమందికి ఆహారం మీద సంఘం ఉంటుందన్నమాట. అంటే ఆ విషయం ఎప్పుడు కూడాను భోజనం గురించి, రేపటి భోజనం ఏమిటి, రాత్రి భోజనం ఏమిటి, పొద్దున భోజనం ఏమిటి అని ఆలోచన చేస్తుంటారు అనమాట. అలా ఆలోచన చేసేటువంటి వాళ్ళని నేను చూశాను అనమాట. కొంతమందిని వాళ్ళు ఎలా ఉంటారంటే ఆలోచన చేసి ఎప్పుడో ఏదో బెల్లం తినాలి, లేకుంటే ఉల్లిపాయ పకోడా తినాలి, ఇలా ఏదో ఉంటుంది అనమాట. ఉన్నటువంటి వాళ్ళు ఎలా అయిపోతారంటే చివరికి ఆ డెత్ బెడ్ దగ్గరికి వచ్చేపాటికి ఏమైపోతుందంటే వాళ్ళకి ఇంకా ఆ ఆలోచన తగ్గదన్నమాట. ముందు నుంచి స్థిరంగా బలంగా నిలుచుకున్నటువంటి ఆ ఆలోచన, ఆ బలం ఎంత బలంగా ఉంటుందంటే తీరా చనిపోయే ముందు వాడి కోరిక ఏమిటి అంటే ఉల్లిపాయ పకోడా నాకు ఇవ్వంటాడు అనమాట. అంటే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చివరి ఆలోచన, చివరి కోరిక నీకు ఏమిటి అంటే భగవంతుని చేరుకోవాలన్నటువంటి ఆలోచన ఉండదన్నమాట. వాడికి ఏమైపోతుంటే ఏదో ఉల్లిపాయ పకోడా తినాలి, లేకుంటే వేరే వాళ్ళైతే ఏదో బిర్యానీ తినాలి, ఇంకోటి తినాలి, మరొకటి తినాలి అనేటువంటి ఆలోచనలో ఉంటాడనమాట. ఎందుకంటే ఆ సంఘము అన్నటువంటిది అంత విశేషంగా బంధిస్తుంది కాబట్టి దాన్ని విషయాన్ అంటారనమాట. విశేషేణ బంధతి, అదే విశేషంగా బంధిస్తుంది కాబట్టి విషయాన్ అంటారంట దాన్ని. ఒక వస్తువు మీద మనకి ఎప్పుడైతే ఆసక్తి పెరుగుతుందో ఆ వస్తువు నిన్ను అలాగా బంధిస్తుంది. కాబట్టి ఆ బంధం నుంచి తప్పించుకోవాలి అంటే నువ్వేమంటే యు ఆర్ యాక్చువల్లీ ఎ స్లేవ్ టు దట్ విషయం. నువ్వు అందు నుంచి బయటికి వచ్చేయాలంటే దేని మీద కూడా ఆసక్తి పెంచుకోవద్దు. వ్యక్తి మీద ఆసక్తి పెంచుకోవద్దు, ఒక వస్తువు మీద ఆసక్తి పెంచుకోవద్దు. దేని మీద కూడాను ఆలోచించడమే అన్నటువంటి విషయమే నేను వదిలేయి. అలా చేసినప్పుడు మాత్రమే నీకు సంఘము ఉన్నటువంటిది రాదు. ఏంటంటే పతనమయ్యేదానికి కారణం ఏమిటి? మూల కారణం ఏమిటంటే విషయాన్ ధ్యాయత, విషయములను ధ్యానించడమే. ఎప్పుడు కూడా నేను ఒక వస్తువు గురించి ఆలోచన చేస్తూ ఉండడం. అందువలనే మనకి ఏం జరుగుతుందంటే సాధారణంగాను ఈ విషయాన్ని తెలుసుకునేసి గొప్ప సైకాలజీ సబ్జెక్ట్ ఇది. అందువల్ల సాధారణంగా ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తుంటారంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ పేజీలో ఇస్తారు న్యూస్ పేపర్లో, 3వ పేజీకి వెళ్తే మళ్ళీ అదే అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, మళ్ళీ 5వ పేజీ 7వ పేజీలో ఉంటే దాన్ని ఇంకొక రకంగా చెప్తారనమాట. అంటే ఏమైపోతుందంటే మొదటి పేజీలో చూసి స్ట్రే థాట్ గా వదిలేస్తాము. 3వ పేజీకి వస్తాం, మళ్ళీ అదే కనిపిస్తుంది, మళ్ళీ 7వ పేజీకి వస్తుంది, అదే కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏమైపోతుందంటే మన మనసు దాని మీద హుక్ అయిపోతుంది అనమాట. హుక్ అయిపోయి దీన్ని ఎలాగైనా మనం తీసుకోవాలి అనుకుంటాం అనమాట. అందువల్ల న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ అనేటువంటిది కొన్ని $1 బిలియన్ ఇండస్ట్రీ. ఎందుకోసం అంటే వాడు అడ్వర్టైజ్మెంట్ చేయడము, వాడు ఒక వస్తువును అమ్మాలి అని చేయడం అనమాట. వాడు ఒక ఐడియాని సెల్ చేయాలి అని చేస్తుంటాడు అనమాట. యూ విల్ బి సెల్లింగ్ ఎన్ ఐడియా. ఆ ఐడియాని సేల్ చేశాడు అనుకోండి. ఒక సోప్ ఉందనుకోండి, ఆ సోప్ ఏం చెప్తాడంటే లిరిల్ సోపు ఉంటాడు అనుకోండి. ఆ లిరిల్ సోపు అందానికి ప్రతినిధి అంటాడు అనమాట. లిరిల్కు అందానికి ప్రతినిధి ఏం కాదు. లిరిల్ సోప్ వేసుకుంటే శరీరం క్లీన్ అవుతుంది అంతే. కానీ మీ లిరిల్ సోప్ అక్కడ పెట్టి వాడు లిరిల్ సోప్ వేసుకుంటే నీ శరీరము శుభ్రం అవుతుంది అని చెప్తే ఎవరు కొనకూడదు అనమాట. ఇంకా ఎన్నో ఉన్నాయి కొనడానికి. ఇది అందానికి ప్రతీక, అందం వస్తుంది నీకు అని చెప్తాడు అనమాట. ఎలా అందం వస్తుంది?
ఇది వేసుకున్న దాని నుంచి ఏదో కరిష్మా కపూర్ అయితే అలా అందంగా ఆనందంగా ఉంది. వీడు కరిష్మా కపూర్ ఫ్యాన్ అనుకోండి, వీడేం చెప్తాడు, అలా అలాగా ఉంటుంది, నేను కూడా అది వేసుకుంటే నేను కూడా ఇలాగే ఉంటాను అనుకుంటాడు అనమాట. అనుకునేసి సోపుని తీసుకోవడం మొదలు పెడతాడు అనమాట. అలా ఏమైపోతుంది, 2 సార్లు 3 సార్లు తీసుకున్న తర్వాత బజార్కి వెళ్ళినప్పుడు దీని పేరు మాత్రమే ఈ సోప్ మాత్రమే గుర్తొస్తుంది, కరిష్మా కపూర్ గుర్తొస్తుంది, తర్వాత అడ్వర్టైజ్మెంట్ గుర్తొస్తుంది అనమాట. అందువల్ల ఏం చేస్తారు వాళ్ళు, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు, దే డోంట్ వాంట్ టు సెల్ ద ప్రోడక్ట్, దే వాంట్ టు సెల్ ద ఐడియా అంటారనమాట. ఎందుకు అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే అన్నటువంటిది గొప్ప ప్రిన్సిపల్ అనమాట. అంటే సంఘము అనేటువంటిది అలా వచ్చేస్తుంది అనమాట. మనం ఒక వస్తువును ఆలోచన చేస్తుంటే అలా వచ్చేస్తుంది. సంఘాత్ సంజాయతే కామః. ఒకసారి ఈ సంఘం అటాచ్మెంట్ అనేటువంటిది జరిగిపోయిన తర్వాత ఏమైపోతుందంటే ఆ వస్తువు నాకు కావాలి అని కోరుకుంటాం అనమాట. ఎప్పుడైతే కావాలి అని కోరుకుంటామో అప్పుడు అందువల్లనే ఏం చెప్తారంటే, ఈ విషయ ధ్యానం ఉంది కదా, ఒకసారి ఈ విషయ ధ్యానము అన్నటువంటి దాన్ని మనము శరీరంలోకి ప్రవేశపెట్టినామంటే అదేం చేస్తుందంట అంటే దాని వెంట మిగిలిన వాటన్నిటి కామము అన్నటువంటిది ఒక్కసారి శరీరంలోకి వచ్చింది అంటే, కామం అంటే కోరిక, డిజైర్, ఎనీ కోరిక, ఆ కోరిక వచ్చింది అంటే ఆ కోరికను ఒక్కదాన్ని మనం లోపల తీసుకుని ప్రవేశపెట్టినామంటే శరీరంలోకి, అది మిగిలిన అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటన్నిటినీ తీసుకొని వచ్చి లోపల కూర్చోబెట్టుకుంటుందంట. అది మనకు అరేబియన్ నైట్స్ లో కథ ఉంది కదా, ఒక ఒంటె ఉంటుందంట, ఒక మర్చెంట్ ఉంటాడంట. ఆ మర్చెంట్ ఒంటెని బయట పడుకోబెట్టి వాడు పడుకుంటాడంట, ఒంటెలో టెంట్ లోపల పడుకుంటాడంట. ఆ ఒంటె వచ్చి అంటుందంట, రాత్రి సెలైపోతుంది, నా తోకను మాత్రం నీకు దీని లోపల పెడతాను, కాస్త జాగా వదులు అనేసి. సరే తోకను పెడుతుంది కదా అంతే కదా అని చెప్పేసి కాస్త జాగా ఇస్తా అంట, తోకం పెడుతుందంట. తోక పెట్టిందని అలా ఉండకుండా తర్వాత 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు పెడుతుందంట, తర్వాత దాని పొట్ట పెడుతుందంట, తర్వాత దాని మొత్తం శరీరం అంతా లోపలికి వచ్చేసేసి అర్ధరాత్రి అయ్యేపాటికి ఆ టెంట్ని ఎత్తేస్తుంటది. టెంట్ని ఎత్తేసేసి మొత్తం చలి అయిపోయేసి ఇతను చనిపోతాడంట, అది టెంట్ లో నుంచి బయటకు వచ్చేసి అది బయటకు వెళ్ళిపోతుందంట. సో అలాగా ఈ విషయ భోగాల గురించి ఆలోచన చేయడం కానీ, ఆ కామము ఉన్నటువంటి దాన్ని ఒక చిన్న పదార్థాన్ని లోపలికి మనం తీసుకుంటే అదేం చేస్తుందంటే కామం నుంచి క్రోధము, క్రోధం నుంచి లోభము, మోహము, సమ్మోహము, ఇవన్నీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా శరీరంలోకి అరిషడ్ వర్గాలు వస్తుంది. 6 శత్రువులు అనమాట. అరి అంటే శత్రువులు. 6 శత్రువులు శరీరంలోకి వచ్చేటువంటి వాడు ఎలా బాగుపడతాడు, వాడు ప్రణశ్యతి, తప్పకుండా ప్రణశ్యతి, నాశనం అయిపోతాడు. కాబట్టి ఇక్కడ సంఘాత్ సంజాయతే కామః, కామం ఉన్నటువంటిది పుడుతుంది. ఎప్పుడైతే కామం పుడుతుందో కామము నుంచి క్రోధము ఉన్నటువంటిది పుడుతుంది. క్రోధం, క్రోధం అంటే ఏమిటి? క్రోధం అంటే క్రోధము అన్నటువంటిది వీడు ఒక రకమైనటువంటి ఇమోషన్ అన్నమాట. ఏమిటి ఇమోషన్? క్రోధం ఏమిటంటే ఇమోషన్ ఏమిటంటే, ఈ క్రోధం వచ్చినప్పుడు మనిషి అన్నటువంటి వాడు వణికిపోతుంటాడు అనమాట. పెదవులు కదులుతాయి, వాడికి పెదవులు వణికిపోతాయి, ముఖం ఎర్రబడిపోతుంది, తర్వాత వాడు కళ్ళు ఎర్ర చేస్తాడు, ఎర్ర చేసేసి వాడు గట్టిగా మాట్లాడడం మొదలు పెడతాడు. మొదలు పెట్టేసినప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే బీపీ పెరిగిపోతుంది వాడికి. బీపీ పెరిగిపోయి దాని నుంచి ఏమైపోతుందంటే వాడికి ఆ శరీరంలో ఉన్నటువంటి ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ అన్నీను ఒక హార్మోనీలో ఉండకుండా డిజార్మోనీలోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇంటెస్టిన్స్ కూడా పనిచేయవు అని చెప్తారు అనమాట. ఇంటెస్టిన్స్ కూడా టెంపరీగా నిలిచిపోతాయంట. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇలాంటివన్నీ వస్తుంటాయి, కానీ ఎప్పుడైతే అరింపు అనేటువంటిది నిలిచిపోతుందో, అరగడం అనేటువంటిది నిలిచిపోతుందో ఆ సమయంలో, అందువల్ల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇలాంటివన్నీ ఆ పక్కన ఉన్నటువంటి చేంబర్లకంతా ప్రవేశించి అల్సర్స్ రావడము ఇవన్నీ మొదలు పెడతాయి. డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఎప్పుడు క్రోధం చూపిస్తుండే. అందువల్ల కోపంగా ఉన్నటువంటి వ్యక్తులకు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో అందువల్ల కోపం ఉన్నటువంటిది ఎప్పుడు కూడా తగ్గించుకోవాలని చెప్పడానికి కోసమే ఇలాంటి శ్లోకాలు చెప్పేది. ఆ క్రోధము అన్నటువంటిది అంత హానికరమైనటువంటి పదార్థం అనమాట. క్రోధం అన్నటువంటిది ఎంత హానికరం అంటే, వాడు మనిషి కాదంటప్పుడు, వాడు మనిషి కాకుండా వాడు ఏమైపోతాడంటే వాడు ఒక పశువుతో సమానం. వాడప్పుడు ఒక డిమాన్ అంటే ఒక రాక్షసి. వాడు ఆ క్రోధం వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు వాడు రాక్షసి అన్నమాట. అంతవరకు పెళ్ళామని ఎంతో బాగా చూసుకునేటువంటి వాడు ఉన్నట్టుగానే పెళ్ళాం మొగం కొట్టడము, పెళ్ళాం మొగం మీదకి ఏదో విసిరేయడము అలాంటివి చేస్తాడు అనమాట. తర్వాత 2 నిమిషాలకు వచ్చి మళ్ళీ సారీ చెప్తుంటాడు, అది వేరే విషయం. కానీ అవైనప్పటికీ కూడా నా క్రోధం వచ్చినప్పుడు ఆ మనిషి వాడు కాదన్నమాట. కాబట్టి క్రోధం అన్నటువంటిది ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. అందువల్ల ఒకప్పుడు చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్పేటువంటి వాళ్ళు అంటే, కోపం ఎవరికి ఉంటుంటే వాడు బ్రాహ్మణుడు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు. బ్రాహ్మణుడు అంటే తన ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు, అంతే.
ఆ ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడు బ్రాహ్మణుడు కాదన్నమాట. ఇప్పుడు క్రోధం ఎక్కువ ఉన్నటువంటి వాడు తన బ్రాహ్మణుడు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు. అందువల్ల ఇక్కడ కామాత్ క్రోధోభిజాయితే, ఆ క్రోధం వచ్చినప్పుడు ఏమైపోతుందంటే, ఆ క్రోధం వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియదు అనమాట. ఆ క్రోధం అనేది ఒక పర్టికులర్ వర్డ్ ఎలా వచ్చింది అనేది ఆలోచన చేస్తే కా అన్నది ఉంది కదా, క రోధ అని 2 పదాలు అన్నమాట అక్కడ. క రోధ అని 2 పదాలు. రోధ అంటే ఏమిటంటే నిరోధించడము, అడ్డుపడ్డము అని అర్థం అనమాట. సాధారణంగా రోధ అంటుంటాం కదా, రోధ అంటే అడ్డుపడ్డం అనమాట. విరోధము, అడ్డుపడ్డ దానికి ఏదన్నా ఆటంకం కలిగించడము దాన్ని రోధ అంటాం అనమాట. క అంటే ఏమిటి? క అంటే ఆనందము, స్వర్గము అంటాం అనమాట. క అంటే స్వర్గము, ఆనందము, బ్రహ్మ. ఖం బ్రహ్మ అంటాం అనమాట. అంటే కం అంటే బ్రహ్మ అని అర్థము. అంటే బ్రహ్మ అంటే ఆనంద స్వరూపుడైనటువంటి బ్రహ్మ. కాకు రోధము కాబట్టి క్రోధ అంటాం అనమాట. కహ రోధ అన్న అంట ఒకడు. ఏమిటంటే కహ రోధ అంటే నాకు ఆత్మజ్ఞానం కలగడం లేదు, కహ రోధ అన్న అంట. ఏమిటి నాకు ఇది అడ్డంకి ఏమిటి అంట. అంటే వాడన్నంట ఉత్తరం చెప్పాడంట, క్రోధ అన్నాడంట. నీ కోపమే నీకు అడ్డంకి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబో అని చెప్పుకుంటాం కదా తెలుగులో. ఆ సుమతి శతకంలో వస్తుంది అనమాట. అలాగే ఇది కూడా అంతే. క్రోధ అంటే కహ, రోధ అంటే క్రోధ. సంస్కృతంలో ఇలాంటివి కొన్ని కనిపిస్తుంటాయి అనమాట. ఏమిటంటే ఇంకొక వర్డ్ అలాంటిదే ఉందనమాట. ఏమిటంటే క్రోధ అన్నటువంటి కా అంటే ఇది కదా, చెప్పాను కదా ఆనందము అని చెప్పినాడు కదా. మరి నాకము అంటే ఏమిటి? నాకము అంటే స్వర్గము అంటాం అనమాట. నాకము అనేటువంటి దానికి స్వర్గము అనే మీనింగ్ ఎలా వచ్చింది అంటే, కా ఉంది కదా మధ్యలో, నాకము. ఆ కా ఉంది కదా, క అంటే ఆనందము. ఆ క అంటే ఏమిటి? అక అంటే ఆనందము లేనిది, ఆనందము అక్కడ లేదన్నమాట. అక అంటే ఆనందము లేనిది. నా ప్లస్ అక, నాక అంటే ఆనందము లేకుండా లేనిది. అంటే ఆనందం లేకుండా లేనిది అంటే ఆనందం ఉన్నది. సో ఆనందం ఎప్పుడు ఆనందం ఉన్నటువంటి ప్రదేశము స్వర్గము అని చెప్పడానికి నాకము అంటాం అనమాట. నాకలోకము అంటాం అనమాట. నాకలోకము అంటే స్వర్గలోకము. సో క అంటే ఏమిటంటే, క అంటే ఆనందము. ఈ ఆనందానికి నిరోధం ఏమిటి? క్రోధము. అందువల్ల కాకు రోధం ఏమిటి అంటే క్రోధ. అందువల్ల క్రోధము అన్నటువంటి శబ్దం మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎప్పుడు వాడినా కోపము అన్నటువంటి పదం వాడనమాట. సంగాత్ సంజాయతే కామ, కామాత్ కోపోభిజాయతే అలాంటిది చెప్పడనమాట ఆయన. కామాత్ క్రోధోభిజాయతే అంటాడనమాట. క్రోధం మాత్రం క్రమం నుంచి క్రోధము అన్నటువంటిది వస్తుంది. క్రోధము అన్నటువంటిది అలాగే క్రోధము. సంస్కృతంలో సాధారణంగా కహ రోధ అంటే క్రోధ అన్నాం కదా, అలాంటి పదాలు కొన్ని కనిపిస్తుంటాయి మనకు. ఎలాంటి అంటే ఒక అంట, కే దారపోషణ వ్రతాహ అన్నాడంట. కే అంటే ఎవరు? దారపోషణ వ్రతాహ అంటే పెళ్ళాం బిడ్డల్లో బాగా చూసుకునేటువంటి వాడు ఎవరు అని అడిగాడంట. కేదార పోషణ వ్రతాహ అని చెప్పాడంట. అంటే అర్థం అంటే అదే, దాన్నే అర్థం, దీనికి ఆన్సర్ ఏమిటి? కేదార పోషణ వ్రతాహ అంటే ఏమిటి? కేదారము అంటే వడ్డీ పొలం అన్నమాట. కేదారం అంటే వరి పొలం. ఆ వరి పొలాన్ని చక్కగా దాన్ని దున్ని పండించి అక్కడ కొన్ని బస్తాల బియ్యం తీసుకొని వచ్చేటువంటి వాడు పెళ్ళాం బిడ్డలను బాగా సాక్కోగలుగుతాడు. కేదార పోషణ వ్రతాహ అని చెప్పాడంట ఆన్సర్. కే దార పోషణ వ్రతాహ అంటే కేదార పోషణ వ్రతాహ. అలాగే క్రోధము అన్నటువంటి వాళ్ళకు కహ రోధ ఏది అడ్డంకి అంటే క్రోధ. క్రోధం నుంచినే నీకు అక్క అనేది అంటే ఆనందము అన్నటువంటిది నీకు దొరకడం లేదు. ఇక్కడ అందువల్ల సంజాయతే కామ, కామం నుంచి ఏమైపోతుంది? క్రోధము అన్నటువంటిది పుడుతుంది. క్రోధం ఎప్పుడైతే పుడుతుందో నీకు ఆనందం అన్నటువంటిది లేదన్నమాట. క్రోధోభి జాయతే. కొన్ని నిమిషాలే ఉన్నట్టుంది, 8 నిమిషాలు ఉంది. మూడు నిమిషాలు మాత్రమే ఉంది. సరే, ఈ రెండవ శ్లోకం మళ్ళీ చెప్పుకుందాం. అయితే క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ, ఇదిను ప్లస్ శంకరుని యొక్క భాష్యము నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. ఈ రోజు ఇక్కడ ముగిసేద్దాము. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే అన్నది మనం చెప్పుకున్నాం. దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తో, భారతంలో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకునేసి ఆ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ అన్నటువంటిది ఏమిటి, ఆ విషయము, అది అక్కడి నుంచి ఉత్పత్తి ఏమొచ్చింది, ఆ పదాలు ఎలా వచ్చాయి అన్నటువంటిది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం మనం. ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇంకా 2 నిమిషాలు ఉంది.
ఏమ్మా తేజస్వి, ఏమన్నా ఉందమ్మా? తేజ శాంత మేడం ఏం లేదండి. ఏం లేదు కదా? అదే మామూలు అర్థం రొటీన్ శ్లోకమే, అయితే చాలా అర్థం ఉంది దీంట్లో చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందరూ కోపం ఉన్నటువంటి వాళ్ళు పర్టికులర్ గా చూస్తే దీనికి బాగుంటుంది. చాలా మంది కోపం చాలా ఎక్కువ ఉంటుంది ఇళ్లలో, అనవసరమైన కోపాలు చూపిస్తుంటారు కదా. వాళ్ళకు ఇట్లాంటివి వాళ్ళు విన్నారు, ఇట్లాంటివి ఏం చేద్దాం, అందువల్ల వాళ్ళు వింటే తెలుస్తుంది అదే విషయం. సరే అయితే స్టాప్ చేద్దాం అయితేనా? సరే. ఓయ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. షేర్ అయిపోయింది.